హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక చిన్న గార్డెనింగ్ వ్లాగ్. ఈ వ్లాగ్‌లో నేను ఇన్‌స్టాల్ చేసిన డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్‌ని చూపిస్తాను. అండ్ ఆల్సో ఒక చిన్న వెజిటబుల్ హార్వెస్ట్ చూపిస్తాను. ఇది నేను 4 ఇయర్స్ బ్యాక్ ఇండియాకి వెళ్ళే ముందు ఇన్‌స్టాల్ చేసి, టెస్ట్ చేసి తర్వాత హ్యాపీగా వెళ్ళొచ్చాను. వచ్చినప్పుడు చూడాలి చెట్లకున్న పూలు, పళ్ళు అవన్నీ చూసేసి చాలా హ్యాపీగా అనిపించిందన్నమాట. అండ్ ఈసారి మళ్ళీ వెకేషన్కి వెళ్ళబోతూ ఆన్ చేస్తున్నాను. ఈ డ్రిప్ ఇరిగేషన్ కిట్ ఉన్నా కూడా రెగ్యులర్గా నేనే వాటరింగ్ చేస్తాను. ఎప్పుడైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఆన్ చేస్తాను అనమాట. సో అదేంటో ఇప్పుడు చూపిస్తాను. ఏంటి అంటే 2 పీసెస్ లాగా కొనుక్కోవాలి మనం. నేనైతే అమెజాన్ ఆన్లైన్లోనే కొన్నాను. ఇది ఒక స్మార్ట్ టైమర్. ఎక్కడుండైనా మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ షెడ్యూల్ చేసేస్తే ఎవ్రీ డే కానీ లేకపోతే ఆల్టర్నేటివ్ డేస్లో కానీ అదే రన్ అయిపోతుంది. అండ్ రెయిన్ పడినప్పుడు ఆ రోజు వాటర్ కూడా చేయదన్నమాట. అంత స్మార్ట్ వాటరింగ్ సిస్టమ్. అండ్ దీనికి ఒక 4 పోర్ట్స్ వచ్చాయండి. అంటే మనం 4 కనెక్షన్స్ ఇచ్చుకోవచ్చు. 4 కనెక్షన్సే కాకుండా ఒక్కొక్క పోర్ట్కి సపోజ్ ఒక జాయింట్ని అటాచ్ చేస్తే 2 పోర్ట్స్ లాగా కూడా డివైడ్ చేయొచ్చు. ఒక్కొక్క పోర్ట్ని కూడా 2 పోర్ట్స్ లాగా డివైడ్ చేయొచ్చు. ఒక ఎక్స్ట్రా జాయినర్ని కనెక్ట్ చేస్తే ఇలా మనకి ఒక మ్యాక్సిమం కనెక్షన్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఆల్సో ఒక్కొక్క పోర్ట్ని ఒక్కొక్క టైంలో కూడా మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని పోర్ట్స్ ఒకేసారి ఆన్ చేసేస్తే మనకి వాటరింగ్ లెవెల్ అనేది కొంచెం తగ్గుతుంది కదా. అలాంటి ప్రాబ్లం లేకుండా ఒక్కొక్క పోర్ట్ని ఒక్కొక్కసారి కూడా షెడ్యూల్ చేసుకుని చక్కగా అన్ని ప్లాంట్స్కి వాటర్ పోసేలా చూసుకోవచ్చు. అండ్ సో నేను చెప్పాను కదా, ఇది ఒక టైమర్, స్మార్ట్ టైమర్. ఇది ఒక పార్ట్గా కొనుక్కున్నాము. అండ్ డ్రిప్ ఇరిగేషన్ కిట్ అంటే ఇలా మెయిన్ లైన్ ఒకటి వస్తుంది. సో ఈ లైన్ని మనం పోర్ట్కి జాయిన్ చేసేసి, ఇది మెయిన్ లైన్ కదా, మనకి ఎక్కడైతే ఏ పాట్కి కానీ లేకపోతే గ్రౌండ్లో ఎక్కడైతే మొక్కుందో ఆ ప్లేస్లో నీళ్లు పడాలి అనుకుంటే ఈ మెయిన్ లైన్ని కట్ చేసేసి దానికి డ్రిప్ లైన్స్ అని ఈ సెట్లోనే దొరుకుతాయి. వాటిని అటాచ్ చేసేసి వీటిని ఎమిటర్స్ అంటాము. ఇవి ఎక్కడైతే మనకి వాటర్ పడాలనుకున్నామో ఆ ప్లేస్లో పెట్టేస్తే చక్కగా టైం లైక్ మనం ఆన్ చేసినప్పుడల్లా మోడ్లో లేకపోతే ఏ మోడ్లో కావాలంటే ఆ మోడ్లో సెట్ చేసుకుంటే చక్కగా ఈ మొక్కలన్నిటికీ వాటర్ పడతాయి. సో ఈ పోర్ట్ వచ్చేసి ఫ్రంట్ యార్డ్లో పోయడానికి, ఈ 2 వచ్చేసి బ్యాక్ యార్డ్లో 2 సైడ్స్ ఉన్నాయి. ఈ 2 సైడ్స్లో పోయడానికి పెట్టాము. ఇది సపరేట్గా ఈసారి ఒక స్ప్రింక్లర్ అటాచ్ చేసాం. ఎందుకంటే ఈసారి నేను ఒక వెజిటేబుల్ని ఒక్క మొక్కే కాకుండా మల్టిపుల్ ప్లేసెస్లో పెట్టాను. సో చాలా పాట్స్ అయిపోయినాయి అన్నమాట. సో అన్ని పాట్స్ అయిపోయేసరికి అవన్నిటిని ఒక చోట చేర్చి ఒక స్ప్రింక్లర్ని అటాచ్ చేసాము ఆ పోర్ట్కి. సో ఈ స్ప్రింక్లర్ కూడా టైమర్తో, ఎందుకంటే పోర్ట్కి అటాచ్ అయింది కాబట్టి ఆ పోర్ట్ ఏ షెడ్యూల్లో రన్ అవ్వాలో సెట్ చేసాం కాబట్టి ఆ షెడ్యూల్లో ఈ స్ప్రింక్లర్ ఆన్ అవుతుంది. ఈ స్ప్రింక్లర్ ఆన్ అవుతే ఇలా మొత్తం వీటన్నిటికీ నీళ్ళు పోసేస్తాయి అన్నమాట. ఇదేంటి అంటే రెయిన్ వచ్చినప్పుడు ఆ రోజు ఒకవేళ షెడ్యూల్ ఉన్నా కూడా ఆగిపోతుంది. అంత స్మార్ట్గా బిహేవ్ చేస్తుంది. ఇది జస్ట్ ప్రమోషన్ కాదు, నేను నా గార్డెన్లో యూస్ చేసేది, నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. సో దాని గురించి చెప్పనమాట. ఈ సిస్టమ్ మీకు ఫోన్ నుంచి ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తాను. ఇది బీ హైవ్. సో మీకు సెర్చ్ చేస్తే బీ హైవ్ అనే యాప్ వస్తుంది. ఈ యాప్లో మేము ఆల్రెడీ ప్రోగ్రామ్స్ సెట్ చేసాము. ఆ ప్రోగ్రామ్స్ చూడాలి అనుకుంటే ఇక్కడ ప్రోగ్రామ్స్కి వెళ్ళేసి ఏ లైక్ పోర్ట్స్ ఎప్పుడెప్పుడు షెడ్యూల్ చేసామో చూపించాను. లైక్ మీకు ఇప్పుడు ఊరికే ఒక శాంపుల్గా చూపించడం కోసం నేను మాన్యువల్గా రన్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఫ్రంట్ యార్డ్లో ఎలా వాటర్ చేస్తున్నామో, ఇది యాక్చువల్గా 8 PM షెడ్యూల్ చేసింది నైట్. బట్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మాన్యువల్గా కూడా దీన్ని రన్ చేయొచ్చు. మీకు శాంపుల్గా చూపించాలి అంటే ఇప్పుడు నేను మాన్యువల్గా ఒకసారి రన్ చేసి చూపిస్తాను. వాటర్ మాన్యువల్లీ అని క్లిక్ చేసేసి మేము ప్రతి పోర్ట్ని నేమ్ చేసుకున్నాం కదా ప్రాపర్గా. నాకు ఫ్రంట్ యార్డ్లో మెయిన్ అంటే గ్రాస్ని వాటర్ చేయాలి అనుకుంటే దీన్ని క్లిక్ చేసేసి మనం టైమర్ సెట్ చేసి, అంటే ఎన్ని మినిట్స్ వాటర్ చేయాలో సెట్ చేస్తే అది ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం ఒక 2 minutes రన్ చేస్తాను. సో మనం ప్లే బటన్ కొట్టేస్తే అది స్టార్ట్ అయిపోతుంది. బటన్
ప్రెస్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉందో. సో చూసారు కదా, ఇది ఈ టైమర్తో రన్ అయ్యే స్ప్రింక్లర్ సిస్టమ్ ఇక్కడ అండ్ అక్కడ ఆ కార్నర్లో అండ్ ఈ కార్నర్లో ఒకటి పెట్టాము. ఇది మొత్తం ఇన్ని మొక్కలున్నా కూడా అన్నిటినీ కవర్ చేస్తుంది. అలాంగ్ విత్ గ్రాస్కి కూడా వాటర్ చేసేస్తుంది. ఇది ఒక 2 minutes మనం షెడ్యూల్ చేసాం కాబట్టి 2 minutes రన్ అయ్యి ఆటోమేటిక్గా అయిపోతుంది. చేస్తున్న 2 minutes ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోయింది. రిమైనింగ్ 0 seconds అని చూపిస్తున్నాం కదా. సో ఇది చూసారు కదా, స్టాప్ అయిపోయింది. అండ్ ఇది బ్యాక్ యార్డ్లో ఒక స్ప్రింక్లర్. ఈసారి పాట్స్ ఎక్కువైనాయని చెప్పి ఇట్లా స్ప్రింక్లర్తో మొత్తం అన్నిటినీ టుగెదర్ పెట్టేసి వాటరింగ్ చేస్తున్నాను. అదర్వైజ్ ఎప్పుడు ప్రాపర్గా ఉంటుంది అన్నమాట గార్డెన్. ఒక సైడ్కి లేకపోతే ఇంకొక సైడ్కి మాత్రమే పాట్స్ ఉంటాయి. చక్కగా అదర్ 2 పాట్స్తో ఉంది కదా షెడ్యూల్, అవి రన్ అయ్యేవి. ఈ స్ప్రింక్లర్ ఈసారి మాత్రమే పెట్టాము. ఇన్ని పాట్స్ ఉండేసరికి అన్నిటికీ కావాలి అని చెప్పి ఎక్స్ట్రా కొనకుండా ఒక్కసారిగా అయిపోతుంది. ఈ వీడియో స్టార్టింగ్లో నేను ఈరోజు కొంచెం హార్వెస్ట్ కూడా చూపిస్తానన్నాను కదా, బట్ వీడియో లెంత్ వచ్చేసి పెద్దగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకొక వీడియోలో పెడదాం అనుకుంటున్నాను. సో ఇదండి డ్రిప్ ఇరిగేషన్ కిట్ సిస్టమ్. సో నాకు చాలా బాగా హెల్ప్ఫుల్ అయ్యింది. మీరు కూడా ఇది ఇన్స్టాల్ చేసుకుంటే అండ్ ఇన్స్టాల్ చేసుకుని ఒక 10 days టెస్ట్ చేసి మీరు ఎక్కడైనా వెకేషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక 10 days ముందే దీన్ని టెస్ట్ చేసేసి ఎక్కడ లీక్ లేకుండా, లేకపోతే హోసెస్ ఊడిపోకుండా ఉన్నాయో లేదా, లేకపోతే అన్ని ప్లాంట్స్కి నీళ్ళు పడుతున్నాయా లేదా అన్నది టెస్ట్ చేసి ఆ తర్వాత హ్యాపీగా వెకేషన్కి వెళ్ళిపోతాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. హ్యాపీ గార్డెనింగ్.